హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ ఈఎంఆర్ఎస్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈఎంఆర్ఎస్కి ప్రిపేర్ అయితే వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇది పీజీటీ పేపర్ అండి, ప్రీవియస్ పేపరు. సో పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి మనకి ఇక్కడ మీకు ప్రీవియస్ పేపర్స్ చూడడం ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే మనకు క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడగడం జరుగుతుంది, మనం వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అండ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు ఒక కంప్లీట్ అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఫస్ట్ అయితే మనకు అది ఇచ్చారు, జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ పార్ట్ 2లో రీజనింగ్ ఎబిలిటీ. సో మీరు రీజనింగ్ ఎబిలిటీ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి, ఎందుకంటే కొంచెం మనకి కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు దీని మీద కూడా ఫోకస్ చేయాలి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారన్నమాట రీజనింగ్లో. చూడండి ఒకసారి మనకు అంటే ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ రకమైన టాపిక్స్ నుంచి మనకు అడుగుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసి వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగారండి. మనకి ఇంకా నెక్స్ట్ బిట్ వచ్చేసి పార్ట్ 3 అన్నమాట, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ. సో నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అనేది మనకు ఆల్మోస్ట్ అన్ని ఈఎంఆర్ఎస్కి సంబంధించిన జాబ్స్ అన్నిటిలో ఉంది మనకు నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అన్నది. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసి టీచింగ్ అప్టిట్యూడ్ ఇచ్చారు. సో టీచింగ్ అప్టిట్యూడ్ మీద కూడా అందరూ ఫోకస్ చేయాలి. చూడండి